ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతానండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రైట్. తర్వాత 14 వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ 2 వచనాల్లో మనం గమనించినట్లయితే యోహాను రాస్తూ ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నిరూపించినాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఎట్లాగంటే ఆదియందు వాక్యం ఉండడు, వాక్యం దేవుడైండును, వాక్యము దేవుడైండును, దేవుని దున్నాడు. కాబట్టి ఇటువంటి దేవుడైన వాక్యము శరీరధారి మన మధ్యలో నివసించిన వాడు చూస్తున్నాం ఆయన. మరి ఇది ఒక మిస్టరీ, ఇదొక మర్మం, ఇదొక మర్మం అన్నమాట. మనకు అంత బయలుపరచబడేటువంటి కార్యం కాదు, ఇదొక మర్మం, దైవిక మర్మం అని చెప్పచ్చు. ఆయన ఏం చేసినాడట, శరీరధారి అయి మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయుని కుమారుని మహిమలే మనం ఆయన మహిమ కనుగొని, అద్వితీయ కుమారుడు, సో సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి కార్యం. కాబట్టి దేవుని వాక్యములో యేసు ప్రభు దేవుని కుమారుడు అనేటువంటి కొన్ని అంశాలు మనము ఈ దినము చూడనట్టున్నాం. మరి అట్లాగే మనం గమనించినట్లయితే మరి లూకా సువార్తలో మనం గమనిస్తాము. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము దగ్గర ఇది లాస్ట్లో 70 వచనం. ఇక్కడ యేసు ప్రభు మరి ఆయన్ను పట్టుకొని అక్కడ తీర్పు చేస్తుంటున్నారు. కాబట్టి ప్రధాన యాజకులను పెద్దల ఎద్దుకు తీసుకుని వచ్చి అక్కడ సభలో నిలబెట్టాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే 69వ వచనం 70, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యముల దేవుని కుడిపార్శ్వన ఆసీనుడని చెప్పాను. వారందరూ ఆయన అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని ఆయన అడుగుగా, ఆయన మీరు అన్నట్లే నేను ఆయనను అని వారితో చెప్పాను. నీవు దేవుని కుమారుడవా అంటే అవును అని చెప్పాడు ఆయన. నేను దేవుని కుమారుడనే అంటాడనమాట. కాబట్టి ఆ విధంగా మరి దేవుని కుమారుడవా అన్నప్పుడు ఆయనే మరి తన గురించి సాక్ష్యం చెప్తుంటున్నాడు. అదే మనం చూస్తుంటున్నాము యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి తన గురించి ఆయన సాక్ష్యం చెప్పేటువంటి కార్యం మనం గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు. రైట్. నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి, నేను నా తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మద్దు. నేను చేసినలా నన్ను నమ్మకును, తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆయన క్రియలను బట్టి నమ్ముడి. కాబట్టి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉంటున్నాము. కాబట్టి వీరికి ఏమిటంటే మరి దేవుని కుమారుడు ఎట్లయితాడేనా, మన మధ్యలో నిలిచిన యోసేపు కుమారుడు కదా అంటారు. అంటే మరి వాళ్ళు శరీరకముగానే, అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు నేను ఒకటే ఉంటున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు నేను ఒకటిగా ఉంటున్నాము. కాబట్టి ఆయన చేసే క్రియలను నేను చేస్తుంటున్నాను. కాబట్టి తన క్రియల ద్వారా ఆయన నిరూపిస్తున్నాడు దేవుని కుమారుడు అనేటువంటి కార్యం. అట్లాగే మత్తయి సువార్తలో పేతురు ఏమంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, మరి అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనను. కాబట్టి నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఏంటి అర్థం? ఇది ఇక్కడ పేతురుకు బయలుపరచబడినది. పేతురు ఆయన శిష్యులు మరి ఇక్కడ కూడినేటప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, ఈ జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని. అప్పుడు వారు విన్నారు, కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా లేక ప్రవక్తల్లో ఒకడు అనేటువంటి పలు విధమైనటువంటి అవగాహన వాళ్ళకి కలిగింది. అయితే ఇప్పుడు శిష్యుల వైపు తిరిగి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు వెంటనే పేతురు ఏమంటాడంటే, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు, దేవుని కుమారుడైన క్రీస్తు. అప్పుడు వెంటనే ప్రభు చెప్తుంటున్నాడు, సియోను బరియోనా నీవు ధన్యుడు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ రెవల్యూషన్, దిస్ ఈజ్ ఎ మిస్టరీ, ఇట్ ఈజ్ ఎ రెవల్యూషన్ కదా. కాబట్టి దేవుడు మరి శరీరధారి మన మధ్యలో నివసించుంటున్నాడు అనేటువంటి మరి మిస్టరీ అది. ఆ యొక్క రహస్యము నీకు ఎట్ట తెలిసింది? ఆ భ్రమం అంటే నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి ఏ సంగతి?
యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు అనేటువంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైనటువంటి యొక్క అండర్స్టాండింగ్, అనుభవం. ప్రియమైన సోదరి, నీ జీవితంలో క్రీస్తు యేసుని గురించి ఏమనుకుంటున్నావు? యోసేపు మరియమ్మ కుమారుడు అనుకుంటున్నావా, లేకపోతే యూదుల యొక్క ప్రవక్త అనుకుంటున్నావా ఇక్కడ అనుకున్నట్లు, లేక బాప్తిసం ఇచ్చే యోహాను? మరి ఏమనుకుంటున్నావు నువ్వు క్రీస్తు గురించి? ఏమనుకుంటున్నావు? కాబట్టి ఇక్కడ ఏమంటాడైతే, మరి పేతురుకైతే సడన్గా ఎట్లా తోచింది అది? దేవుడు బయలుపరిచాడు. కాబట్టి నీవు సజీవుడకు దేవుని కుమారుడు, ఆ యొక్క మరి రహస్యం దేవుడే నీకు బయలుపరిచినాడు అంటున్నాడు అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల ద్వారా తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. కాబట్టి దేవుడు మరి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడింది. కాబట్టి సువార్త ద్వారా మనకి ఏం బయలుపరచబడినదంటే, పరిశుద్ధ లేఖనముల ద్వారా ఆయన దేవుని కుమారుడని, మరి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో మరి నిరూపించబడి ఉంటాడు. కాబట్టి దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షతను మరి అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. అట్లాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలైనగా దేవత్వం యొక్క సర్వసంపూర్ణత, సో ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. కాబట్టి దేవత్వం యొక్క అంత సంపూర్ణత అంతా కూడా శరీరంలో నివసిస్తూ క్రీస్తుగా ఉంటున్నది. కాబట్టి ఆయన ఎవడు? దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. అంత మాత్రం కాదు, మరి చూస్తున్నాము తిమోతికి రాసేటప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, 3వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం, నిరాపేక్షమైన దైవభక్తిని గురించిన మర్మము గొప్పది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడుగా తీర్పు నందును దేవదూతలకు కనబడును. కాబట్టి ఆయన సశరీరుడుగా అంటే ఆ దేవుడు, అద్వితీయుడైన దేవుడు సశరీరుడుగా, ఆయన శరీరాకారుడుగా వచ్చినాడు. ఆయన దేవుని కుమారుడు. అట్లనే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ యోర్దాను దగ్గర బాప్తిసం ఇచ్చే యోహాను అందరికి బాప్తిసం ఇస్తున్నాడు. యేసు ప్రభు కూడా అక్కడ బాప్తిసం పొందినాడు. అయితే బాప్తిసం పొందిన వెంటనే ఏమొస్తుంది ఇక్కడ 17వ వచనంలో, మరియు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించునని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చును. కాబట్టి దేవుని ఆత్మ పౌరం వలె దిగి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఎవడు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. అట్లాగే రూపాంతరం కొండ మీద కూడా ఇదే రకమైన మాట మాట్లాడుతున్నాడు. దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. చూడండి 17వ అధ్యాయము 5వ వచనంలో, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇక్కడ రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబు మరి అక్కడ యేసుక్రీస్తు రూపాంతరం పొందినాడు కొండ మీద. అప్పుడు ఎట్లా కనిపించాడట? ఆయన ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకును, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనది నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దం మేఘం. కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అంటున్నాడు. కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు క్రీస్తు యేసు దేవుని కుమారుడు. ఎందుకంటే ఆదియందు వాక్యముడును, వాక్యం దేవుని ఇద్దరును, వాక్యమే దేవుడైండును, ఆ వాక్యము మరి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. కాబట్టి క్రీస్తు యేసు దేవుని కుమారుడు అనేటువంటి కార్యం మనం ఎరగవలసి అనుకుంటున్నాం.